అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతూనే ఉన్నాయి. దానికి తోడు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం, ఈదురుగాలులు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలులో ఆలస్యం కావడంతో పాటు అకాల వర్షం రైతుల నడ్డి విరిచింది. కరీంనగర్లో రైతుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. నిన్న సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటుగా ఈదురుగాలులు వడగళ్ల వానలు కురవడంతో మొత్తంగా మనం ప్రస్తుతం కరీంనగర్ మార్కెట్లో ఆ దృశ్యాన్ని చూడవచ్చు. మొత్తం అంత వడ్లు ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయి వాటిని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే వారం రోజుల నుంచి ఇక్కడ కరీంనగర్ మార్కెట్ యార్డ్లో వీళ్ళు వేచి చూస్తున్నారు. ఇంకా వారం 10 రోజుల సమయం ఇదంతా మార్కెటింగ్ అయ్యి వీళ్ళు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అసలు నిన్న రాత్రి వర్షానికి ఏం జరిగిందమ్మా? నిన్న రాత్రి మేము సంచులు నింపి పెట్టుకున్నాం. ఇక వర్షం వచ్చింది. ఇక వచ్చేటాలకు కింద పరదలు వేసినా కానీ మీదికి వెళ్ళి కప్పినా కానీ ఆగుతలేవు, కొట్టుకపోయినాయి, తడిసినాయి. ఇగో ఇవి ఎండబోసినాం, పరద కప్పితే కూడా ఆగలి. చెప్పండి, ఎంత నష్టం జరుగుతుంది, అసలు ఎప్పుడు తీసుకొచ్చారు మీరు? మేము 12 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజులు. అంటే ఎందుకు కొనుగోలు చేయాలి ఇంతకాలం? ఇక కొద్దిగా పచ్చి ఉందని నేర్పు అన్నారు. జాగలేక నేర్పితే ఎక్కడ డస్ట్ అక్కడిని ఎక్కడిదక్కడ ఉన్నదాన్ని 4 రైతులు వస్తున్నసరికి జాగలేదు. జాగలేక 2 రోజులు వెయిట్ చేసి మళ్ళీ 3వ రోజు నేర్పితే 3 రోజులకు 4 రోజులకు ఎండినాయి. ఎండినాక నిన్న బ్యాగులు ఎత్తితే మళ్ళీ వర్షం వచ్చింది. మళ్ళీ 2 రోజులు 1 రోజు